రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీకి జంప్ అవుతారో, ఎవ్వరు ఎప్పుడు ఎవరితో భేటీ అవుతారో చెప్పడం కష్టం. సరిగ్గా అలాంటి భేటీయే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న విజయమ్మ, జేసీ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ఆర్తో జేసీ బ్రదర్స్ సన్నిహితంగా ఉండేవారు. ఆయన కేబినెట్ లో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగాను పనిచేశారు. అయితే రెండోసారి కేబినెట్ లో జేసీకి కేబినెట్ బెర్త్ ఇవ్వకపోయినా వైఎస్ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల్లో జేసీ కుటుంబం టీడీపీలో చేరగా అప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో రాజకీయ వైరం మొదలైంది. రెండు 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం సాక్షి ఎడిషన్ కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగి జగన్తో పాటు ఆయన తల్లిని కూడా దూషించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. 2019లో జగన్ ముఖ్యమంత్రి కాగానే జేసీ ప్రభాకర్ రెడ్డిపై వాహనాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. BS3 వాహనాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు కడప సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటల దాడిని తీవ్రతరం చేశారు. వైఎస్ ఫ్యామిలీ పేరెత్తితేనే ఆయన అంతెత్తున లేస్తుంటారు. అయితే మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు విజయమ్మకు కూడా జగన్తో సత్సంబంధాలు లేవని అంటారు. వైఎస్ జయంతి, వర్ధంతి రోజుల్లో వైఎస్ సమాధి దగ్గర కలుసుకోవడం తప్ప కుటుంబ పరంగా తల్లి కొడుకులు ఎక్కడా కలిసి కనిపించడం లేదు. పైగా మొన్నటి ఎన్నికల సమయంలో కడప లోక్సభ నుంచి షర్మిలాను గెలిపించాలంటూ విజయమ్మ వీడియో విడుదల చేయడం కూడా కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విజయమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్ పాండ్ లో కలుసుకున్నట్లు వార్తలు వస్తున్నా అది నిజం కాదని తెలుస్తోంది. సోమవారం ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ వైద్య పరీక్షల నిమిత్తం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని సెయింట్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి వేరువేరుగా వెళ్లినట్లు సమాచారం. అక్కడ అనుకోకుండా ఇద్దరు ఎదురుపడటం, గతంలో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇద్దరు అక్కడే కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి జేసీ విజయమ్మ భేటీ మాత్రం ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చకు దారితీసింది.